హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పీపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఇప్పుడు చెప్పుకునే టాపిక్ ఏంటంటే పొసెసివ్ సెంటెన్సెస్. ఇన్ ఫ్యూచర్లో ఉన్న సెంటెన్సెస్ని ఎలా మనం క్వశ్చనరీ ఫామ్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు మనకు తెలుసు ఇవన్నీ పర్సన్స్. ఈ పర్సన్స్ ముందు మనం ఏం చేయాలంటే విల్ కానీ లేకపోతే షెల్ కానీ ప్లేస్ చేయాలి. ఆ తర్వాత సబ్జెక్ట్ని ప్లేస్ చేయాలి. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఇవన్నీ సబ్జెక్ట్స్. పర్సన్స్లో ఉన్నటువంటి సింగులర్ ప్లూరల్ కానీ సబ్జెక్ట్స్. సబ్జెక్ట్లో ఏదో ఒక దాన్ని యాజ్ ఎ సబ్జెక్ట్గా తీసుకొని మనం ఇక్కడ ప్లేస్ చేయాలి. రాసిన తర్వాత సబ్జెక్ట్ తర్వాత ఏం రాయాలంటే హ్యావ్ ఫామ్ రాయాలి. హ్యావ్ ఫామ్ రాసిన తర్వాత ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు, ఇక్కడ చూస్తే మ్యాంగోస్ అనేది ఆబ్జెక్ట్. ఈ మ్యాంగోస్ అనే దాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తే మనకు సెంటెన్స్ అనేది ఫామ్ అయింది. ఇలా ఈ ఫామ్లో ఉపయోగించుకొని మనం ఈ ప్రతి దాన్ని రాసుకోవచ్చు. ఇలా రాసుకునే దాన్ని ఇలా రాసుకుంటే మనకి పొసెసివ్ సెంటెన్సెస్ ఇన్ ఫ్యూచర్ అనేటువంటి సెంటెన్సెస్ని క్వశ్చన్ ఫామ్లోకి మార్చుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.